అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నామ్మా? ఎందుకంత బాధ నీకు? నీ కూతురు యాదొస్తే నేను తీసుకెళ్తాను నీకు రాజమండ్రి. ఎందుకు మాట్లాడటం మానేసింది, అక్క చెల్లు మాట్లాడటం మానేశారు, అమ్మ మాట్లాడటం మానేసింది, తమ్ముడు ఇంకెవరున్నారు? నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎందుకు? కూతురు ఉంది, నీ సొంత కూతురు, నువ్వు కన్నా కూతురు ఉంది. ఎంత అంత కొంచెం కోపం ఉంటుంది. ఏడవకు ఏడవకు, నేను మాట్లాడిపిస్తాను. ఎందుకు మాట్లాడతలే అక్క అని అడుగుతాను. వద్దు ఏడవకు, నువ్వు నాకు ఈ పాప చాలు. వద్దు, నీ పాప రాజమండ్రిలో ఉంది, నేను మాట్లాడిపిస్తాను. చాలు, ఈ పాప చాలు. వద్దు ఏడవకు, మీ అన్న వాళ్ళతోని మీ అక్క వాళ్ళతో అందరితోని మాట్లాడిపిస్తాను. నీకు నేను ఒట్టు ఇస్తున్నాను. మనం ఈ నెల ఆఖరికి వెళ్తాం కదా, 27-28కి పింఛన్కి. అప్పుడు నేను వస్తాను, వచ్చి నీకు అందరు మనం నీకు వైజాగ్ తీసుకెళ్తాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ పాపతో మాట్లాడిపోయినాక వైజాగ్ బ్రిడ్జ్కి పోయి మంచి ఎంజాయ్ చేసి వద్దాం. తీసుకెళ్తాను. ఓకేనా? ఇప్పుడు హ్యాపీనా? నవ్వు ఒకసారి.